వెలిగిపోతున్నట్టుంది ఫేస్ మీది. టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ గారి మీద ఫైరింగ్ కామెంట్ చేస్తా ఉంటే ఆనందంతో మీరు అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. నేను ఆనందపడట్లేదు సార్, బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక అట్టడుగు స్థాయి సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తికి జరగాల్సినటువంటి అవమానం ఇది కాదని నేను భావిస్తున్నాను. కానీ ఇక్కడ ప్లీజ్ నేను నాది ఒక చిన్న రిక్వెస్ట్, సామాజిక వర్గాల గురించి మనం ప్రస్తావించొద్దు ప్లీజ్. ఒక ఎమ్మెల్యే ఆయన ఎవరో తక్కువ చేయలేదు, ఆయన ఎవరో కాదు అదొద్దు. ఎందుకంటే పబ్లిక్ లోకి వేరే విధమైనటువంటి వాయిస్ మనం అసలు ఈ కులాలు మతాలు పంచాయితే వద్దండి. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అంతే. సామాజిక వర్గం ఏంటి, సామాజిక వర్గం వద్దు. ఆయన కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారు కూడా గట్టిగానే 20 నిమిషాలు మాట్లాడారు. మనకు ఆయన 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 ఎక్కడ మనం కట్ చేయలేదు. ఆయన మాట్లాడుతుంటే ఆయనకు అవకాశం ఇచ్చే సామాజిక వర్గాలు వద్దు ప్లీజ్. ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఎంపీ గారు అసలు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఘటనగా నేను భావిస్తున్నా ఇది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రోటోకాల్ విషయం తెలియకుండా ఉంటుందా? తెలిసి కూడా ఈ రకంగా ఒక శాసన సభ్యుడికి దక్కాల్సినటువంటి గౌరవానికి కూడా అడ్డుపడ్డారు అంటే అది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, అదే పదే పదే తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇంతవరకు చర్యలకు ఉపక్రమించలేదు. ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇక్కడ అసలు జరుగుతున్నటువంటి వివాదాలు ఏంటి అనేటువంటి విషయాలపైన ఇంతవరకు తెలుగుదేశం పార్టీ శ్రద్ధ చూపించకపోవడం ఏ రకమైనటువంటి ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? ఎంపీ గారి మీద వేట్ వేయాలంటారా? ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, ఇద్దరి మీద విచారణ జరిపి ఇద్దరి మీద వేట్ వేయాలా? ఆరోపణలు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా, లేదా ఎంపీ గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరులో వాస్తవం ఉందా, అసలు వాస్తవంగా ఇద్దరు చేస్తున్న ఆరోపణలు ఏంటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీ గారికో ఎమ్మెల్యే గారికో కాదు, నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ పార్టీలను నమ్మి అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకి జవాబుదారీతనం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారేమో నా దగ్గర 5 కోట్ల రూపాయలను తీసుకొని నాకు శాసనసభ సీటుని కేటాయించారంటారు. మరోవైపు ఎంపీ గారి మీద ఏమంటే ఈ విధంగా మట్టి మాఫియా జరుగుతోంది, పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారు, అదే విధంగా రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా పేటరేగిపోతుంది నా నియోజకవర్గంలో అంటున్నారు. మరి లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియాలు, పేకాట శిబిరాలు ఆ నియోజకవర్గంలో జరుగుతుంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రాష్ట్రంలో మేము చాలా అద్భుతమైనటువంటి రీతిలో సుపరిపాలన అందిస్తున్నాం, సుపరిపాలన శకం అని మాట్లాడతారు కదా వేదికలు ఎక్కినప్పుడు. మరి క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి చెందినటువంటి ఒక శాసన సభ్యుడు లబోదిబోమని మొత్తుకుంటా ఉంటే, అయ్యా ఇక్కడ రేషన్ మాఫియా, అయ్యా ఇక్కడ లిక్కర్ మాఫియా, అయ్యా మట్టి మాఫియా, పేకాట శిబిరాలను గొంతు చించుకుంటుంటే దాంట్లో వాస్తవాలను వెలికి తీసేటువంటి పని ఎందుకు చేయడం లేదు ఈ ప్రభుత్వం? చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు సీరియస్ గా మాట్లాడుతున్నారు కదా. సరే, ఈయన మాట్లాడేటువంటి అంశాలు ఏ మేరకు నిజాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. అవ్వకపోతే ఇప్పుడు మీలాగా వైసీపీ కానీ అనలిస్టులు వీళ్ళందరూ మాట్లాడతారు కాబట్టి రెస్పాండ్ అవుతారు, ఇంకా అవుతారు, అవ్వకుండా ఉండరు. ఇప్పటి వరకు అంటే ఎమ్మెల్యే గారు కాస్త కామెంట్స్ నార్మల్ గా ఉన్నాయి, ఇప్పుడు ఆయన ఇంకా సీరియస్ అవుతున్నారు కాబట్టి అవుతారు కదా. సత్యాజయ్ గారు రెస్పాండ్ అవుతారు కదా. బ్రహ్మనాయుడు గారు 11 నెలలుగా తిరువురు నియోజకవర్గ శాసనసభ్యులు ఒలికిపూడి శ్రీనివాస్ గారు అనేక ఆరోపణలను చేస్తూనే ఉన్నారు, 1 కాదు 2 కాదు. అదే విధంగా తన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అనేక ఘటనలను కూడా వెలుగులోకి తీసుకొని వస్తూ ఏ రకమైనటువంటి లిక్కర్ మాఫియా జరుగుతుంది, రేషన్ మాఫియా ఏ రకంగా జరుగుతుంది, ఫోటోలతో సహా పోస్టింగ్లు పెడుతున్నారు ఆయన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో కూడా. మరి 11 నెలల సమయం ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి? ఇది ఏమైనా చిన్న విషయమా? ఒక శాసన సభ్యుడు చేసేటువంటి ఆరోపణల మీద ప్రభుత్వం సీరియస్నెస్ ఉండదా? రైట్ సురేష్ గారు సరే, ఇంకా అంశం పక్కన పెడదాం. ఏంటి మీరు ఈ రోజు ఏదో ధర్నా చేసినట్టున్నారు తిరుపతిలో బిఆర్ నాయుడు గారిని